ఇప్పటివరకు చూసిన ప్లేసెస్ అన్నీ అయితే వర్త్ వాచింగ్. ఎంత కష్టం అనిపించినా వర్షం పడుతున్నా మనం అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, అవ్వకూడదని అనిపిస్తుంది. ఇంతవరకు సీనరీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి అసలు. ఇప్పుడిప్పుడే సన్ వస్తున్నాడు. మొత్తానికి మా వాడు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అయితే వేస్ట్ అవ్వట్లేదు. అరే అవును కదా, ఆ లయన్ పాయింట్ కూడా ఎండ వచ్చినప్పుడు ఉంటే బాగుండు, అక్కడ ఉన్నప్పుడు ఎండ వచ్చింటే బాగుంటుండే. సో మన నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కండాలా పాయింట్ అంట. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. సో మీకు అందరికీ అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా సార్? అల్టిమేట్ ఉంది కదా, మామూలుగా లేదు. దిస్ ఇస్ కండాలా పాయింట్. అసలు నిజంగా ఈ ఫాగ్ వల్ల మొత్తం సీనరీ కనిపించట్లేదు, కానీ అసలు ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ మరి అక్కడికి ఎలా వెళ్తారో లేదో తెలియదు, కానీ ఒక టెంపుల్ అయితే వచ్చింది, అమ్మవారి టెంపుల్. సో చాలా పవర్ఫుల్, వెళ్ళి దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది అన్నాడు. సో ఇన్ని వ్యూ పాయింట్స్ వస్తున్నాం, సేఫ్గా ఇంటికి వెళ్ళాలిగా. సో దేవత ఆశీస్సులు కూడా కావాలి. సో టెంపుల్ అయితే ఇది, అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఆ పేరు చదవడానికి నాకు రాలేదు, అది మరాఠీలో ఉంది. తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు చెప్తా. వాగజాయి దేవి, శ్రీ వాగజాయి దేవి అంట. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతసేపు వానలో తడిచి అవి ఎక్కి ఇవి ఎక్కి కొంచెం అలసటయ్యాం కదా. సో ఇది కొంచెం అలసట అయితే తీరిపోయింది. ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. చాలా స్పేషియస్గా ఉంది చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ గుడిలోంచి బయటికి రాగానే ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, ఇది గమనించాం. అసలు ఎంత బాగుంది, అసలు మామూలుగా లేదు. వావ్, అసలు లోనావాలా అసలు లొకేషన్స్కి పెట్టిందే పేరబ్బా, వస్తుంది అసలు లొకేషన్స్ అయితే మాత్రం. ఇది మరి కండాలా వ్యూ పాయింట్ అయితే అసలు మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అసలు. మరి అక్కడ నుంచి ఏ ట్రైన్స్ వెళ్తాయో తెలియదు, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మా వాడు ఏం తెలియనట్టే ఉంటాడు, కానీ ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ సడన్గా ప్లాన్ చేస్తాడు ఏమీ చెప్పకుండా. నెక్స్ట్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదంతా స్పెషల్ ఏం కాదు, బట్ కానీ కండాలా లేక్ అంట. ఇది కూడా చూసేద్దాం. సో ఇదైతే బాగుంది, అండ్ సో ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది, లైక్ వాటర్ ఫాల్స్ లాగా సెట్ చేశారు. అండ్ ఇదే, దీంట్లో బోటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ నుంచి సీనరీ అయితే చాలా బాగుంది అసలు. అసలు ఆ క్లౌడ్స్ కానీ ఆ ఫాగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం మొత్తానికి అయితే మన నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాము. వ్యాక్స్ మ్యూజియం గురించి ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఒకే పాయింట్లోనే మల్టిపుల్ ఉన్నాయి మనం చూసేవి. వ్యాక్స్ మ్యూజియం, మినియేచర్ వరల్డ్, ఇంకా 2-3 ఉన్నాయి. మొత్తం చెక్అవుట్ చేసేద్దాం. ఈ వ్యాక్స్ మ్యూజియం కూడా మనం ఈ వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఒకవేళ లేదు మనకు టైం సరిపోవట్లేదు అంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో నేను ఇక్కడ గమనించిండేది ఏంటంటే, ఒక TFI బానిసగా ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మామ ఇక్కడ మన డార్లింగ్ ప్రభాస్ కటౌట్ చూసిన తర్వాత. ఎక్కడైనా మన కటౌట్ లేదు పని జరగదు. మన డార్లింగ్ మామ పెట్టేసుకొని టికెట్లు అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ ఇండియన్ సినిమా ప్రైడ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మన డార్లింగ్ కటౌట్ లేకపోతే పని జరగదు వీళ్ళకి. డార్లింగ్ ఫ్యాన్స్ ఉంటే ఓ లైక్ వేసుకోండి అమ్మా, అలాగే ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్. అండ్ ముందే చెప్తున్నాను డార్లింగ్స్, మొత్తానికి అయితే 4-5 వ్యాక్స్ మ్యూజియంలు ఉన్నాయి. మీరు మనకి మెయిన్లీ ఇక్కడ మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి, అండ్ ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నీ చూడాలి అంటే అన్ని కాంబో ఆఫర్ వచ్చేసి 500. అన్ని కాంబో తీసుకుంటాము 500 పడతా అంటే నేను కాదనే అంటాను. ఇందులో మెయిన్గా మీరు చూడాల్సింది వ్యాక్స్ మ్యూజియం, పైసా వసూల్, మిర్రర్ మేజ్ సూపర్ ఉంది, మినియేచర్ వరల్డ్ అయితే అరాచకం. సో మన ఫస్ట్ మినియేచర్ వరల్డ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ మినియేచర్ వరల్డ్ అంటే ఏదో కొంచెం చిన్నగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అసలు ఆ సెటప్ కానీ ఆ లైట్స్ ఎఫెక్ట్ కానీ ఒక చిన్న ప్రపంచం ఎలా ఉంటుందో అలా దించేశారు. అసలు ఆ మూవింగ్ వెహికల్స్ కానీ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఫస్ట్ అయితే ఆ 90s సినిమా అండ్
అదేమంటారు హర్రర్ హౌస్ వెళ్దాం అనుకున్నాం కానీ 90 సినిమా అయితే అంత ఏం కిక్కియలేదు. మనకి ఇక్కడ ఐమాక్స్లో సూపర్గా ఉంటుంది. అండ్ ఈ హర్రర్ హౌస్ అయితే వెళ్దాం అనుకున్నాం. ఇట్లా అడుగుపెట్టి లోపలికి వెళ్ళంగానే గబ్బిలాల గబ్బు ఆ రెండైతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది చూసారా అసలు మినీ ఎయిర్పోర్టు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, చాలా ఆర్టిస్టిక్గా చేశారు కదా. సో మీలో ఎంతమందికి ఈ మినియేచర్ వరల్డ్ అనేది నచ్చిందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో బెస్ట్ పార్ట్ మీకు ఏదనిపించిందో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. సో ఈ బుల్లెట్ ట్రైన్ అయితే చాలా స్పెషల్ అనిపించింది తెలుసా. మేము అక్కడ ఉన్నప్పుడు 4 రౌండ్లు వేసేసింది ఆ చుట్టూ. ఆ కార్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఇనీషియల్గా 90 అండ్ హర్రర్ హౌస్ బిస్కెట్ ఇచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఈ మినియేచర్ వరల్డ్ని చూస్తుంటే మాత్రం మనం పెట్టిన 500కి వర్త్ అనే అనిపిస్తుంది వర్మ. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. యాక్చువల్గా కొద్దిసేపట్లోనే అయిపోతుందిలే అనుకున్నాం, కానీ వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్ అయితే లోనావాలా పార్ట్ 2 వీడియోలో ఇది ఒక పార్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ మొత్తానికి అసలు ఈ కంప్లీట్ మినియేచర్ వరల్డే ఒక వీడియో అవుతుంది అనుకోలేదు. అంత లాంగ్ వచ్చింది. నేను చూసుకోలేదు ఫస్ట్ తీసేటప్పుడు, కానీ ఇప్పుడు చూస్తుంటే వామ్మో ఏంది ఇంత పెద్దగా ఉందా మినియేచర్ వరల్డ్ అన్నట్లుంది. అండ్ నేను స్టే డీటెయిల్స్ అండ్ కార్ రెంటల్ డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ లోనావాలాలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా వ్యాక్స్ మ్యూజియంలు ఉన్నాయి, మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. బట్ మెయిన్ వ్యాక్స్ మ్యూజియం వచ్చేసి మీకు ఇక్కడ ఓల్డ్ ముంబై హైవేలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీకు మ్యాప్రో గార్డెన్ వెళ్ళి రిటర్న్ వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడనే మగన్ లాల్ చాలా ఉంటాయి. నేను వీలైతే లొకేషన్ కూడా పింక్ చేసి పెడతాను. అసలు బుజ్జి మినియేచర్స్ని ఎంత చూస్తున్నా కూడా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది తెలుసా. సో ఇదైతే ఒక రియల్ షిప్స్ లాగే ఉన్నాయి కదా. ఆ బిల్డింగ్స్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఆ కార్స్ కానీ, బుజ్జి కార్స్ ఎంత బాగా రోల్ అవుతున్నాయి చూడండి. వీటితో పాటు చిన్న మినియేచర్ మనుషులు కూడా పెడితే బాగుండు కదా, అలా వాకింగ్ చేస్తూ లేదంటే ఏదైనా ఇట్లా స్పోర్ట్స్ ఆడుతూ. ఇక్కడ ఉన్నారు బస్ స్టాండ్లో మనుషులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ మినియేచర్ వరల్డ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ గైస్. సో మన నెక్స్ట్ మిర్రర్ మేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఆ మిర్రర్ మేజ్ అయితే మాత్రం చాలా అంటే యూనిక్గా అనిపించింది. మనకి ఇక్కడ ఐమాక్స్లో కూడా ఉంది, కానీ నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించదు. బాగుంటుంది చూసేదానికి, బట్ ఇక్కడైతే మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది. సో ఇనిషియల్గా అయితే ఇలా వెళ్ళాలి. యాక్చువల్గా ఆ రిఫ్లెక్షన్లో ఆ మొబైల్ పట్టుకుంటూ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో హియర్ కమ్స్ ద మిర్రర్ మేజ్. యాక్చువల్ మనకి ఐమాక్స్లో మొబైల్ అలౌ చేయరు, ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకొని ఇయ్యరు. ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా ఇస్తే తీసుకొని ఇస్తారు, కానీ ఇక్కడ అలా లేదు. మన నెక్స్ట్ వీడియో అయితే అదిరిపోతుంది. వ్యాక్స్ మ్యూజియం చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి గైస్, మొత్తం అన్ని ఒక వీడియోలో కవర్ చేయలేం కదా. సో మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదు, ఏ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కంప్లీట్ ఐటనరీ ప్లాన్ కావాలన్నాడు మీరు కామెంట్ చేయొచ్చు. నేను